ప్రభుత్వ ఉద్యోగులకు 2 లక్షల పంట రుణమాఫీ వర్తించే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా మార్గదర్శకాలలో పేర్కొన్న 2 నిబంధనలు ఉద్యోగులకు మొండి చెయ్యి చూపించనున్నాయి. రుణమాఫీలో కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం, పీఎం కిసాన్ నిబంధనలు వీలైనంత మేరకు అమలు చేయాలని నిర్ణయించడంతో ఉద్యోగులకు రుణమాఫీ దక్కదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 7 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు రుణమాఫీకి దూరమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది వర్కింగ్ ఉద్యోగులుండగా మరో 3 లక్షల మంది పదవీ విరమణ పొంది పెన్షన్ పొందుతున్న వారు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగూ రేషన్ కార్డు ఉండదు. రుణమాఫీ కోసం కుటుంబంలోని వ్యక్తులను లింక్ చేయడానికి రేషన్ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డు లేకపోవడంతో వాళ్లు దీని పరిధిలోకి రారు. పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం ఆ పథకానికి ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు. వీరితో పాటు 10,000కు పైగా పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులు కూడా అనర్హులే. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు రుణమాఫీకి దూరమయ్యే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రుణమాఫీ గైడ్లైన్స్ పై ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికలప్పుడు ఎలాంటి నిబంధనలు లేకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రేషన్ కార్డు, పీఎం కిసాన్ అంటూ కొర్రీలు పెడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు మొండి చెయ్యి చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ వ్యవసాయం చేసేవారు ఉన్నారని, పంట పెట్టుబడి కోసమే రుణం తీసుకున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకోవాలని కోరుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కూడా రుణమాఫీని వర్తింపచేయాలని తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాన్య పవన్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. పాలనలో ప్రభుత్వానికి ఎంతగానో సహకరిస్తున్న ఉద్యోగులను ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ నిబంధనలతో రుణమాఫీకి దూరం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా వ్యవసాయం కోసం రుణాలు తీసుకున్నారని, ఇచ్చిన హామీ మేరకు అందరికీ రుణమాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు.